వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావు. కర్నూలు నడిబొడ్డున ఉండే కేసీ కెనాల్ను శుభ్రం చేయాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి సిపిఎం. అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి. చోరీకి పాల్పడిన నిందితుడు అరెస్ట్. కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ఇష్టమైన కోడమొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరలించారు. అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారి వెంట ఆలయ అధికారులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ తదితరులు ఉన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, విధుల విషయంలో మా మంత్రులు మేమంతా కలిసి సమిష్టిగా పోరాడటం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పంచడానికి ఈ ప్రాంతం నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు బండి సంజయ్ కుమార్ గారు, ఈ రాష్ట్ర కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి 8 మంది మంత్రులం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ఇతోధికంగా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. అదే రకంగా వేములవాడ రాజరాజేశ్వర మందిరాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విస్మరించింది. భవిష్యత్తులో దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ప్రసాద దర్శనం పథకం కింద దీన్ని ఎంపికయ్యేలా చూసి అభివృద్ధి పథంలో నడిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాకు కూడా అందరికీ రావాలనే ఉన్నాడు. 1 గంట
రాత్రి అవసరం అలాగే వస్తున్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగిలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్లో పరవేసే కూరగాయలు తెచ్చి ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు పెడుతున్నారా, మీ ఇంటి పిల్లలకు ఇలాగనే పెడతారా? ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులు అంటే మన బిడ్డలతో సమానంగా చూడాలి. ప్రభుత్వ వసతి గృహ అధికారుల తీరుపై దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసంతృప్తి. మీకు బాధ్యత కదా టీచర్స్ స్పెషల్ టీచర్స్కి నెలకొక ఏ స్కూల్లో ఉంటావా? ఇవన్నీ ఏంటి నీకు బాధ్యత కదా? నువ్వు స్కూల్ అంతా విజిట్ చేయవా? ఈ చెట్లు ఉన్న నీడకి లేవు. సార్ సార్ ఇవన్నీ వీడియో తీసి ఫోటో తీసి పెట్టు. వర్కర్స్ మీరు వర్కర్స్ ఉండాలి కదా, వర్కర్స్ మీరు ఎవరు సప్లై రావడేది? నుంచి ఏ రోజు పాలు కట్ చేసిన అలాంటి ఇన్స్పెక్షన్ లేకుండా పర్యవేక్షణ లేకుండా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు నడిపేటట్టయితే కనుక సర్దుకోవచ్చు. మీరు కూడా ఇంకా బెండకాయలు ఏంటి, ఆనకాయ ఏంటి, రోడ్డు పక్కన పడేసి కాయలు పని కొనుక్కొచ్చి లాస్ట్ వీక్ వచ్చిందే గవర్నమెంట్ పంపించాల్సిందిగా వాటర్ ప్లాంట్ మామూలు ఇంటర్వ్యూ టైంలో ఆ టైంలో మళ్ళీ మంచి వెళ్తారు కదా. ఈ యొక్క గురుకుల పాఠశాల పెదవేగి, గురుకుల పాఠశాల ఒట్లూరు, ఎవరైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి పేద వర్గాలకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ, వాళ్ళని చదివించాలి. చదువుతోనే వాళ్ళ యొక్క అభివృద్ధి సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన పెట్టినటువంటి ఈ గురుకులాలే ఈనాడు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో సీట్ల కోసం అనేక మంది మరి చాలా ఇబ్బంది పడి వాళ్ళ పిల్లలను చదివిద్దాం, ప్రయోజకులు చేద్దామని కలలు కంటా ఉన్నారు. ఇప్పుడు పెదవేగిలో ఉన్నటువంటి 650 మందికి సరిపడా మగపిల్లలకి 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంది. మరొక 5th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మరొక మగపిల్లలకి 650 మందికి. ఒట్టూరులో ఎంత మేడం వస్తుందో అక్కడ కూడా 640 మందికి ఆడపిల్లలకు ఉంది. మరొక 640 మంది ఆడపిల్లలకు కూడా అక్కడ అవకాశం ఏర్పడే విధంగా ప్రయత్నం చేస్తాం. 2019లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే పాఠశాలలో అదనంగా 5th క్లాస్ కాడి నుంచి ఇంటర్మీడియట్ వరకు సెక్షన్ వైజ్ పెంచుకుంటూ వెళ్ళడం కోసం నేను అనుమతి తీసుకొచ్చాను. ఎక్కడ అది కార్యరూపం ఇప్పుడు ఈనాటి వరకు కూడా దాల్చలేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ వారు కానీ, డీసీ వారు కానీ, స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ పాలల్లో ఒక్క చుక్క నీళ్లు కడవకూడదు. నాణ్యమైనటువంటి కూరగాయలను వాడాలి. నాణ్యమైనటువంటి వాళ్ళకి చికెన్ పెట్టాలి, గుడ్డు పెట్టాలి, ఫ్రూట్ పెట్టాలి. మెనూలో ఏమాత్రం రాజీ పడినా మరి మా సర్పంచ్ గారు ఎప్పుడైనా విజిట్ చేస్తాడు. జాగ్రత్తగా
పిల్లల్ని తీర్చిదిద్దుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో 10 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం. సూర్యాపేట టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో బేకరీలపై పోలీసుల మెరుపు దాడి. బేకరీల మాటున గుట్కా దందా కొనసాగిస్తున్న వ్యాపారులు సార్ చూడండి సార్ బండి కొంచెం వెళ్తాను తీసుకో బాబు బండి కొంచెం వెళ్తాను తీసుకో బండి కూడా బాగా వస్తుంది కొంచెం వెళ్తాను తీసుకో కొద్దిగా బండి కలుసుకో కొద్దిగా వెళ్తాను తీసుకో మొత్తం కింద పడ్డది ఇక్కడ దగ్గర జ్యూస్ అంటే దొరుకుతాయి అమ్మరేనా సాయంత్రం నీకు నిన్న ఇవాళ కష్టం ఎక్కువైంది కానీ నిన్ననే ఎవడో కొట్టుకొని బస్తా ఉప్పు ప్యాకెట్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిల. బీజేపీ ఉంచుకున్న పార్టీ వైసీపీ పార్టీ, బీజేపీ తొత్తు పార్టీ, తోక పార్టీ వైసీపీ పార్టీ అని వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతిచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. వరంగల్ జిల్లా శ్రీ భద్రకాళి దేవాలయంలో 9వ రోజుకు చేరిన శాకంబరి నవరాత్రి మహోత్సవంలో 9వ రోజు ఉదయం ఉగ్రప్రభ క్రమం, సాయంత్రం త్వరిత క్రమంలో భక్తులకు దర్శనం. శ్రీ భద్రకాళి అమ్మవారు भद्रकाली माता की, ये बोलो भद्रकाली माता की। Hey,
దండం పెట్టుకో అమ్మ దండం పెట్టుకో ముందరండి ఇంకొక అవకాశం ఏంటి ముందు ముందుకు వస్తాం ముందరండి అమ్మా ముందరండి ఇంకా దాంట్లో ఉండగానే ఇంకో అవకాశం ఏంటమ్మా జరుగుతుందండి పిఎం పాలెం పోలీస్ లిమిట్స్ లో చాలా సమస్యలు ఉన్నాయని నాకు ఫోన్లు వచ్చాయి. అందుకే ఈరోజు ఆకస్మిక తనిఖీలు చేశాను. ఎక్కువగా చీకట్లో గంజాయి చేయడం, మద్యం సేవించడం, అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువ అయ్యాయని సమాచారం వచ్చింది. పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అధికారుల పనితీరు కూడా చూస్తున్న చర్యలు తీసుకుంటూ కొద్ది రోజుల్లో పరిష్కరిస్తానని సిపి హామీ. అదేవిధంగా పిఎం పాలెం లిమిట్స్లో ట్రాఫిక్పై కూడా అనేక సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది. ప్రజల పోలీసులపై నమ్మకం ఉండేటట్లు చేయాలనేది ప్రధాన లక్ష్యం. కంప్లైంట్ల కోసం పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజలు ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. ప్రజలు సిఐ ఎస్ఐలు ఎప్పుడు అందుబాటులో ఉండాలి. పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో సీజ్ వెహికల్స్ కూడా తీయమని చెప్పారు. పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. మేము ప్రతి చోట కొత్త వాళ్ళను పట్టుకుంటున్నాం. అదే మాదిరిగా డైనామిక్ చెకింగ్, సర్ప్రైజ్గా చెకింగ్ మొదలు పెడతాం. ఎక్కడ ఎంతసేపు ఉంటుంది ఎవరికి తెలియకుండా ఆకస్మికంగా చెకింగ్ మొదలవుతుంది. కొన్ని గంటలు అక్కడ ఉంటాయి. సో అది వచ్చేసి సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. మూడోది ఫోన్ నెంబర్ ఇచ్చాము. మాకు ప్రతిరోజు గాంజాయి గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇంతకుముందు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది యాక్ట్ చేయమని చెప్పాము. ప్రజలు మా చెవి మా కన్ను మాదిరిగా మాకు కాన్స్టెంట్గా సప్లై చేస్తున్నారండి ఇన్ఫర్మేషన్. పోలీస్ సిబ్బంది కూడా మాకు ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో మేము యాక్ట్ చేస్తున్నాం. గాంజాయి వ్యాపారంలో ఇప్పుడు కూడా ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్లకు హెచ్చరిక జారీ చేశాము. మన వైజాగ్ సిటీ లిమిట్స్ వదిలేసి పాడిపోవాలి, లేకపోతే జైలుకి వెళ్ళాలి. ఆ జైలు పంపడానికి ఏర్పాట్లు మేము చేస్తాం. మిగిలిన వాళ్ళ మీద పీడీ యాక్ట్ కింద ప్రపోజల్, లేకపోతే జిల్లా బహిష్కరణ లాంటి ప్రపోజల్ పెట్టి అందరినీ జిల్లాలో ఉండడానికి వీలు లేకుండా చేస్తాం. ప్రధానంగా మేజర్లే కాకుండా గంజాయిని ఎక్కువ మైనర్లు కూడా సేవిస్తున్నారని చెప్పి ఇప్పటికే పలు విమర్శలు అయితే ఉన్నాయి సార్. అంటే వీటిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ అదే మాదిరిగా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం పెట్టబోతున్న మానుగుల ప్రాంతంలో అక్కడికి నేను కూడా వెళ్తున్నాం. ఆల్రెడీ ఒక రోజు గాజువాక, ఇంకొక రోజు పెందుర్తి లిమిట్స్లో ముఖాముఖి ప్రజలతో ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇప్పుడు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలు కూడా పెట్టబోతున్నాం. అక్కడ ముఖ్యంగా గాంజాయి గురించి ఏ విధంగా గాంజాయి సేవించడం వల్ల మనం నష్టపోతున్నాం, పిల్లలు నష్టపోతారు, బంగారు భవిష్యత్తు నష్టపోతుంది, అది మేము చెప్తాం. ఇది కాకుండా మార్పు ప్రోగ్రాం కూడా తయారు చేశాము. పేరెంట్స్కి చెప్తున్నాం, మీ పిల్లలు మీకు తెలియకుండా గాంజాయి సేవిస్తూ ఉంటే మాకు చెప్పండి, మేము వాళ్ళకు అడిక్షన్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కూడా ఒక గాంజాయి అడిక్ట్ని ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పంపడం జరిగింది. సో మల్టీప్రాంగ్ స్ట్రాటజీ ద్వారా గాంజాయి నిర్మూలించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. చాలా చోట్ల సీసీ కెమెరాలు కూడా ఫస్ట్ జూలై ముంబైలో ముఖేష్ అంబానీ తనయుడు ఆనంద్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరై అనంత్ అంబానీ, రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, చంద్రబాబు. వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
కర్నూలు నగరంలో ప్రస్తుతం ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ అభివృద్ధితో పాటు మరో స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు అవసరమైన కృషి చేశామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన 9వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్టిక్ అక్వాటిక్ ఛాంపియన్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావుతో పాటు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1974లో తాను కర్నూలుకు వచ్చిన కొత్తలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరుగుతున్న సమయంలో తన సహకారం కోరారని తాను కూడా అందుకు సహకరించారని వివరించారు. స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రతి అభివృద్ధిలో తన భాగస్వామ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉందని ఆయన తెలియజేశారు. ఓకే సార్ సార్ ఒకసారి కొంచెం సార్ ఒకసారి బజా ఇస్తుంది. కర్నూలుకు నేను 74 కర్నూలుకు రావటం జరిగింది. ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని. దానికి ముందుగానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కడుతున్నామని రావటం, దాంట్లో నన్ను కూడా మెంబర్గా తీసుకున్నారు ప్రమోటర్గా. ఇది అప్పటి నుంచి ది ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రభుత్వ పరంగానో నా పరంగానో ఏదో విధంగా సర్వీస్ అనేది ఈ ఆర్గనైజేషన్కు నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఇటీవల ఒక కొంత పెయింటింగు, బాత్రూమ్ రిపేర్లు ఇటీవల డెకరేట్ చేసింది మున్సిపాలిటీ చేశారు. బాత్రూమ్ రిపేర్లు ఇవంతా వారికి ధన్యవాదాలు. అది తప్ప మిగతా అన్నింటిలో వాళ్ళ నుంచి ఇవ్వాలి, ఇవాళ నుంచి వాళ్ళకు నాది ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఇన్వాల్వ్మెంట్ ఇది. ఈరోజు కమిటీ వాళ్ళు స్టేట్ లెవెల్ సబ్ జూనియర్, జూనియర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టారు. స్టేట్ లెవెల్లో, ఏపీ స్టేట్ లెవెల్లో వారు ఎంతో ప్రయాసాలతో ఈ కార్యక్రమం నడుపుతున్నారు. సో పర్ఫెక్ట్గా నేను చూసిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్ ది కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్ఫెక్ట్గా నడుస్తుంటే ఏకైక సొసైటీ కర్నూలు స్విమ్మింగ్ పూల్ సొసైటీ అని ఇది వాస్తవం. పర్ఫెక్ట్గా ఎవరు రాని ఏం లేదు. ఎప్పుడు దీని వాటర్ని క్లీన్గా పెడతారు, ఎక్కడ రోగాలు రాకుండా చూసుకుంటారు. ఈవెన్ కరోనా టైంలో ఎవరికి రోగం రాకుండా చూస్తారు. సో ఇది పర్ఫెక్ట్గా నడుపుతుండే ఈ స్విమ్మింగ్ కమిటీ మెంబర్స్ కానీ, దాతలకు కానీ, మరి దీనికి సహకరించే అధికారులకు కానీ పేరు పేరున చెప్పకుండా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఈరోజు ప్రైజులకి ఏదో 50,000 అయిందన్నారు. నా కొడుకు కూడా స్పోర్ట్స్ మ్యాను, బ్యాడ్మింటన్ ఛాంపియను. భరత్ పేరుతో ఒక స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చే 50,000 రూపాయలు నేను ఇస్తున్నాను. సో అది
మంచిర్యాలలోని డిమార్ట్ పక్కన నివసించే ట్రావెల్స్ యజమాని అబ్దుల్ రహీం ఇంట్లో చోరీకి పాల్పడిన జాదవ నర్సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శనివారం పట్టణ ఇన్స్పెక్టర్ బన్సీలాల్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుని వద్ద నుండి 3,50,000 విలువ చేసే 5 తులాల బంగారు ఆభరణాలు, సిలిండర్ను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఏసీసీ అంటే మనకి డిమార్ట్ దగ్గర ఉన్న కంప్లైనెంట్ అబ్దుల్ రహీం, అతను ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు. వాళ్ళ పిల్లలతో సహా 10 రోజుల క్రితము హైదరాబాద్ వెళ్తాడు తాళం వేసేసి. 7వ తారీఖు నాడు 7 రోజు వాళ్ళకు దొంగతనం అయిందని తెలుస్తుంది. వచ్చి చూసుకుంటే దాంట్లో ఒక 5 తులాల బంగారము, నెక్లెస్ ప్లస్ చైన్లు, 2 సెల్ ఫోన్లు, మిగతా వస్తువులు పోయినాయని ఒక దరఖాస్తు ఇస్తే దాని మీద మా సిఐ గారు, టౌన్ సిఐ గారు బన్సీలాల్, మరియు ఎస్ఐ గారు వాళ్ళ టీము ఒక స్పెషల్ టీమ్గా ఏర్పడి ఈరోజు ఒక దొంగని అనుమానాస్పదంలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అతను ఇంట్రాగేషన్లో జాదవ్ నర్సింగ్ అతని పేరు, తండ్రి పేరు రమేష్, 20 years ఉంది. అతను అరెస్ట్ చేసి అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతను దొంగతనం చేసింది ఒప్పుకోవడం జరిగింది. తర్వాత దాంట్లో ఏదైతే ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేసిండో అది అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మామూలు ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయింది. అతను ఎవరు లేని ఇల్లు చూసి వెనుక నుంచి గోడ ఎక్కి ఆ ఇల్లుకు గడ్డపారతో చిన్న కన్నం కొట్టి దాంట్లోకి పోయి ఈ దొంగతనం చేసిన అని చెప్పడం జరిగింది. సో అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి గౌరవనీయ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. మీ న్యూస్.